మంత్రి గారు చెప్పింది. ఇండస్ట్రీ ఆపదలో ఉన్నప్పుడే పవన్ గుర్తొస్తారా అని అంటున్నారు. ఇప్పుడు మీకు ప్రభుత్వాలతో పని లేదు, మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారంటే ఒక నిమిషం పవన్ కళ్యాణ్ ఏంటమ్మా నిన్న వచ్చిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఆపదలో ప్రభుత్వంతో ఎలాంటి సహాయం అవసరం లేదు, ప్రభుత్వంతో ఇండస్ట్రీ ఆపదలో ఉన్నాడు పవన్. ఈ సందర్భంలో ఇండస్ట్రీ ఆపదలో నుంచి కాపాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను కదా, మనం అట్లా అనకూడదు. ఇండస్ట్రీని ఆపదలో నుంచి కాపాడాడు. ఎప్పుడు కాపాడాడు? ఏ సందర్భంలో? గడిచిన సంవత్సరాల్లో ఆయన కాపాడాడు ఇండస్ట్రీని. ఆయన ఒక దాసనారాయణ గారు కాపాడారనండి, ఒక రామానాయుడు గారు కాపాడారనండి, ఒక ఎంఎస్ రెడ్డి గారు కాపాడారు. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఈయన కాపాడింది ఏంటమ్మా? ఊనే కిరీటాలు ఇక్కడ అల్లు అరవింద్ గాని కిరీటాలు పెట్టేస్తున్నారు. దిల్ రాజు గారు గాని సపరేట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ప్రొడ్యూసర్ల మధ్య కోఆర్డినేషన్ ఉందా అసలు? ఉందమ్మా, ప్రొడ్యూస్ జరుగుతుంది. ఛాంబర్ లో మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఏమై ప్రొడ్యూసర్లు ఇప్పుడు నేను జగదీష్ లాంటి పెద్ద సినిమాలు తీశాను. పెట్టారు సపరేట్ గా. మళ్ళీ కాదు, నేను పెద్ద సినిమా తీసిన వాళ్ళం, మేము చిన్న సినిమాలు తీసిన వాళ్ళం. కానీ మేము మా లాంటి వాళ్ళం, నేను జగదీష్ గారు మా లాంటి చిన్న సినిమాను కాపాడుకోవాలి, చిన్న సినిమాను ఫుడ్ పెడతాం, అది కాపాడాలి మా స్లోగన్. అది జరుగుతుంది. దాని మీద నిన్నటిదాకా ఎవరు సపోర్ట్ రాలా, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా సపోర్ట్. ఒక చిన్న విషయం చెప్పి ఫినిష్ చేస్తారా? ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడే ఇట్లాంటి సమస్య వచ్చింది. ఆ నలుగురు అన్న విషయం అంతకు ముందు నుంచి ఆయనకు తెలుసు. ఈ 4 పీపుల్ చేతిలో ఈ థియేటర్లు ఉన్నాయని తెలుసు, ఈ థియేటర్ లో ఈ పాప్కార్న్ రేట్లు ఎక్కువ అమ్ముతారని తెలుసు. అవి మల్టీప్లెక్స్ లోనే అమ్ముతారు కానీ సింగిల్ స్క్రీన్స్ లో 300-400 అమ్మరన్న. వాటర్ బాటిల్ అంతంత రేట్ కొనరు సింగిల్ స్క్రీన్స్ లో. సింగిల్ స్క్రీన్స్ లో మాక్సిమం రేట్లే ఉంటాయి. ఎందుకంటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమ సమస్యలను తీర్చేదానికి ఆయన ఒక వేదికని ఏర్పాటు చేస్తాడేమో అని మేమందరం ఆశాజనకంగా ఉన్నాం అనమాట. ఆ ఆశ నెరవేరాలి. ఆయన చిన్న ఆశ నెరవేరాలి. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిడవిల్లాలి. చిన్న సినిమాలు బతకాలి సార్, దానికి పవన్ కళ్యాణ్ చేస్తే. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమాలు మంచిగా ఆడాలి, ఎక్కువ ప్రేక్షకుల మీద ఎక్కువ భారం పడకుండా అన్ని మంచిగా ఆడాలి చిత్ర పరిశ్రమ. ఎందుకంటే ఈ సమ్మర్ లో చాలా థియేటర్లు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క సినిమా కూడా ఫినిషింగ్ లో ఒక్క రిక్వెస్ట్ టు పవన్ కళ్యాణ్ ఏంటంటే, నాయన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో మినిస్ట్రీ కూడా సినిమా నుంచి ఇండస్ట్రీ అక్కడ సీట్లు ఆంధ్రాలో కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడాలంటే ఒక్కటి నీ సీరియస్ చేసింది ఒకసారి గుర్తించుకో. చాలా చెన్నై నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీ షిఫ్ట్ అవడానికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు. నా సినిమాలు ఇక్కడే తీస్తాను అని చెప్పి రామారావు గారు రామకృష్ణ తీశారు. అలాగే నాగేశ్వరరావు నా సినిమాలు హైదరాబాద్ లో తీయాలన్నారు. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరూ ఆ స్టెప్ తీసుకోబట్టి ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ నా సినిమా ఆంధ్రాలో తీస్తాను, ఆంధ్ర సీఎం జరగాలి, షూటింగ్ ఇక్కడ జరగాలి. కాదు ఆంధ్ర అలాగే సార్, అలాంటి ఇండస్ట్రీ రాదు, అక్కడ ఏర్పడదు. అక్కడ ఒక సినిమా నువ్వు తీస్తావు, ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా అక్కడ అని పెట్టండి. అప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ తీస్తే ఇంకో 2 సినిమా హీరోలు తీస్తారు. అక్కడ ఒక ఇండస్ట్రీ కనపడుతుంది. కళాకారులు రాజమండ్రిలో ఉన్నారు, తెనాలి ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు. టాలెంట్ ఉంది సార్. ఆ టాలెంట్ ఇక్కడికి రాలేకపోతుంది. అక్కడ ఇండస్ట్రీ ఏర్పడుతుంది. అలాంటి ఏర్పాటు ఇండస్ట్రీ అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ. కేరళలో 3 చోట్ల ఉంది సార్ ఇండస్ట్రీ, 2 చోట్ల ఉంటుంది. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. మొత్తానికి చూడాలి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆరోపణలు చేశారో ఆ తర్వాత దిల్ రాజు గాని అల్లు అరవింద్ గాని మేము నిజంగా ఆ థియేటర్ల బంద్ లో మాకు ఎటువంటి రోల్ లేదని కూడా క్లారిఫై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమంటారన్నది చూడాల్సింది. మొత్తానికి చిన్న సినిమాలు బతకాలి, పెద్ద సినిమాలు కూడా ఆడాలి. ప్రేక్షకుల మీద పాప్కార్న్, పార్కింగ్ ఛార్జెస్ లాంటి భారం కూడా తగ్గాలి. ఎందుకంటే థియేటర్లో టికెట్ రేటు కంటే పాప్కార్న్ చూస్తే థియేటర్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా నడుంగట్టాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్.